గురించి మదల్ అస్లీ గురించి మనం చెప్పుకున్నాము. అసలు మద్ ఎలా ఏర్పడుతుంది అనే దాని మీద లాస్ట్ క్లాస్లో మనం చర్చించుకున్నది ఏమిటి? ఫతా తర్వాత అలిఫ్ సగీరా వస్తే అలిఫ్ సగీరా అని చెప్పాము. కస్రా తర్వాత యా సగీరా వస్తే యా సగీరా, దమ్మా తర్వాత వావ్ సగీరా వస్తే వావ్ సగీరా. ఈ విధంగా అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా వచ్చినప్పుడు రెండు హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్న విషయము. ఈ క్లాస్లో నేర్చుకునేది ఏమిటి అంటే అలిఫ్ సగీరా బదులు అలీఫ్ మద్, యా సగీరా బదులు యా మద్, వావ్ సగీరా బదులు వావ్ మద్. ఇవి ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాము. మన దగ్గర మొత్తము హురూఫ్ అల్ మద్ మద్ అక్షరాలు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం అరబీ భాషలో 3 మాత్రమే మద్ అక్షరాలు ఉన్నాయి. అవి ఏమిటి? అలీఫ్, యా సుకూన్, వావ్ సుకూన్. అలీఫ్ అయితే పైన కింద ఏమీ ఉండకుండా నిటారుగా ఒకటే గీత ఉంటుంది. యా మీద సుకూన్ చిహ్నం ఉండవచ్చు, యా ఖాళీగా ఉండవచ్చు. వావ్ మీద సుకూన్ చిహ్నం ఉండవచ్చు, వావ్ ఖాళీగా ఉండవచ్చు. సుకూన్ చిహ్నము అంటే అర సున్నా లేదా పూర్తి సున్నా, హాఫ్ సర్కిల్ కానీ పూర్తి సర్కిల్ కానీ, లేదా అసలేమీ లేకుండా ఖాళీగా ఉండటం. ఈ 3 కేసుల్లో కూడా యా ఖాళీగా ఉన్నా, యా మీద అర సున్నా ఉన్నా, యా మీద పూర్తి సున్నా ఉన్నా దాన్ని యా సుకూన్గానే మనం పరిగణిస్తాము. అలాగే వావు మీద అర సున్నా ఉన్నా, వావు మీద పూర్తి సున్నా ఉన్నా, లేక వావు ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నా దీన్ని కూడా వావు సుకూన్గానే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరాలో ఏదైతే ఉండిందో అదే కండిషన్ ఇప్పుడు మనకు అలిఫ్ మద్, యామద్, వావ్ మద్ మీద కూడా అదే అదే కండిషన్ ఉంటుంది. అదేమిటి అంటే అక్షరం పైన ఫథా ఉండటం, లేదా అక్షరం కింద కస్రా ఉండటం, లేదా అక్షరం పైన దమ్మా ఉండటం. ఈ మూడిట్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ అక్షరం మీద ఫథతేన్ కానీ, అక్షరం కింద కస్రతేన్ కానీ, అక్షరం పైన దమ్మతేన్ కానీ ఉంటే అది మద్ కావటానికి పనికి రాదు. అంటే అలా ఉన్నప్పుడు మనం మద్ తీయలేము. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మనం మద్ తీయాలి అంటే అక్షరం పైన మూడింట్లో ఒక హరకాతు తప్పనిసరిగా ఉండాలి: ఫథా, కస్రా, దమ్మ. మరి దీంతో పాటు దీని జంట అక్షరము అలీఫ్ మద్ కావాలి అంటే ఫథా తర్వాత అలీఫ్ వెంటనే రావాలి, కస్రా తర్వాత యా సుకూన్ వెంటనే రావాలి, దమ్మ తర్వాత వావ్ సుకూన్ వెంటనే రావాలి. ఒకవేళ ఇలా వచ్చినట్లయితే దీనిని అలీఫ్ మద్, యామద్, వావ్ మద్ అని అంటారు. మరి ఇక్కడ చూసినప్పుడు అంత ముందు క్లాస్లో మనం నేర్చుకున్న దాంట్లో ఫథా తర్వాత అలిఫ్ సగీరా వస్తే అలిఫ్ మద్ అని పేరు పెట్టాము. మరి ఇక్కడ ఫథా తర్వాత నార్మల్ అలీఫ్ వస్తే దీన్ని అలిఫ్ మద్. తేడా ఏమిటి? ఇక్కడ రెండిట్లో కూడా అలిఫ్ అనే పదం కామన్గా ఉంది. రెండో పదం మారింది. చిన్న అక్షరం ఉంటే సగీరా అంటున్నాము, నార్మల్ అలీఫ్ ఉంటే మద్ అంటున్నాము. అదే తేడా. మరి అలాగే ఇక్కడ అంతకుముందు అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా నేర్చుకున్నప్పుడు 28 అనే నంబర్ అక్కడ మనం వాడలేదు. అంటే మన అన్ని అక్షరాల పైన ఫతా, కస్రా, దమ్మా వచ్చినప్పుడు తర్వాత సగీరా అక్షరం వచ్చినప్పుడు దాన్ని సగీరా నియమం అని మనం నేర్చుకున్నాము. కానీ ఇక్కడైతే 28 అక్షరాలు అని చెప్పి ఇక్కడ నంబర్ కనబడుతుంది. ఎందుకంటే ఇది ముందు ముందు పోయి దీనికి 2 భాగాలుగా విడిపోతుంది అనమాట. అంటే 28 అక్షరాలు అంటే మనం మొత్తం అరబీ అక్షరాలు అన్నిట్లోకి మన ముందు ఉన్న అన్ని అక్షరాల పైన ఫథా తర్వాత అలీఫ్ వస్తే దాన్ని అలీఫ్ మద్ అనే అంటాము. జనరల్ పేరు ఇది. అలాగే కస్రా తర్వాత యా సుకూన్ ఉంటే దాన్ని యామద్ అనే అంటాము. దమ్మా తర్వాత వావ్ సుకూన్ వస్తే దాన్ని వావ్మద్ అనే అంటాము. ఇది జనరల్ పేరు ఇది. ఇక ముందుకు పోయి అలీఫ్ ఈ యొక్క అక్షరము 28 కాకుండా హంజా ఉంటే 28 అక్షరాల్లో ఇప్పుడు 2 భాగాలుగా చేస్తున్నాం అనమాట. అలీఫ్ మద్ని 2 భాగాలుగా చేస్తున్నాము, వావ్ మద్ని 2 భాగాలుగా చేస్తున్నాము, యా మద్ని 2 భాగాలుగా చేస్తున్నాము. దానికి కారణం ఏమిటి? 28 అక్షరాలలో ఒకవేళ హంజా గనక వచ్చినట్లయితే, అంటే హరకాత్ ఉన్న అక్షరము ఫథా, కస్రా, దమ్మా ఉన్న అక్షరము హంజా అయినట్లయితే దానిని మద్దల్ బదల్ అంటారు. మద్దల్ బదల్ అని అన్నప్పుడు ఇక్కడ అక్షరము హరకాత్ ఉన్న అక్షరము తప్పనిసరిగా హంజా ఉంటుంది. అంతేగాని ఈ మద్ అక్షరం తర్వాత హంజా రావటం కాదు. మద్ అక్షరం ఏమిటి ఇక్కడ? అలీఫ్ తర్వాత హంజా వస్తే దాన్ని మద్దల్ బదల్ అనము. అది వేరే వేరే నియమం కింద వస్తుంది. మద్దక్షరానికి ముందు హంజా ఉండాలి. మద్దక్షరానికి ముందు హంజా ఉండాలి. దానిపైనే హరకాత్ ఉండాలి. దానికి సంబంధించిన మద్దక్షరం ఉంటే దాన్ని అలీఫ్ మద్దల్ బదల్ అంటారు. ఇక్కడ పేరు నిర్ణయించటంలో ఈ యొక్క మద్దక్షరం ఏమీ పనికి రావట్లేదు. అంటే దాన్ని మనం వాడుకోవట్లేదు. అంతకుముందు అయితే అలీఫ్ మద్ అన్నప్పుడు మద్దక్షరం ప్రభావంతో దాన్ని అలీఫ్ మద్ అనే పేరు పెట్టాము. అలాగే యా సుకూన్ వచ్చినప్పుడు దాన్ని యామద్ అని, వావ్ సుకూన్ వచ్చినప్పుడు వావ్ మద్ అని, ఈ మద్దక్షరము దాని పేరును నిర్ణయించింది.
అయితే ఇక్కడ ఈ మద్దక్షరం కాదు పేరు నిర్ణయించేది. హరకాత్ ఉన్న అక్షరం ఇక్కడ పేరుని నిర్ణయిస్తుంది. మద్దల్ బదల్ అంటే ఆ అక్షరము తప్పకుండా హంజా ఉండాలి. దాని తర్వాత అలీఫ్ వచ్చింది, దాని తర్వాత యా సుకూన్ వచ్చింది, దాని తర్వాత వావ్ సుకూన్ వచ్చింది. హరకాత్ని బట్టి ఏదైతే వస్తుందో దాని ప్రభావము పేరు మీద ఉండదు. అక్షరం మీద మాత్రమే. హరకాత్ ఉన్న అక్షరమే ఇక్కడ పేరును నిర్ణయిస్తుంది. సారీ. అలాగే మద్దక్షరము ఇది హరకాత్ ఉన్న అక్షరం ఒకవేళ హంజా కాకుండా మిగిలిన 27 అక్షరాలలో ఏదైనా అక్షరం వస్తే దానిని మద్దల్ అస్లీ లేదా మద్దత్ తబయి అంటారు. అంటే ఇక్కడ హంజా కనపడకపోతే అక్షరం పైన ఫథా తర్వాత అలీఫు, అక్షరం కింద కస్రా తర్వాత యాసుకూన్, అక్షరం పైన దమ్మ తర్వాత వాసుకూన్ వస్తే దానిని మద్దల్ అస్లీ లేదా మద్దత్ తబయి అంటారు. మరి రెండిట్లోనూ తేడా ఏమిటి? ఇక్కడ మద్ద అక్షరం కాదు నిర్ణయించేది పేరు. ఏ అక్షరం పైన అయితే హరకాత్ ఉందో అది పేరును నిర్ణయిస్తున్నది. కాబట్టి ఈ రెండిట్లో మనం అంతకుముందు చదువుకున్నాం అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. దాంట్లో అయితే ఇలా మద్దత్ తబై మద్దల్ బదల్ అనేది లేదు. అన్నిటినీ కూడా అలిఫ్ సగీరా అని అంటున్నాము. జనరల్ పేరు మాత్రమే ఉంది. కానీ అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్ మరియు మద్దల్ బదల్ మరి మద్దల్ అస్లీలో దీంట్లో జనరల్ పేరు ఏమిటి? అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్. స్పెసిఫిక్ పేరేమిటి? ప్రత్యేకంగా దాన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే హరకాత్ ఉన్న అక్షరం హంజా అయితే మదల్ బదల్ అంటున్నాము. హరకాత్ ఉన్న అక్షరం హంజా కాకపోతే మద్దల్ అస్లీ అని అంటున్నాము. కాబట్టి ఈ రెండింటి మధ్యన తేడా మీకు గుర్తుండాలి. ఇది చదివే విధానం ఏమిటి అంటే ముందు అక్షరం పేరు చెప్పాలి. అప్పుడు అంతకుముందు కూడా ఇలాగే మనం నేర్చుకున్నాము. ముందు అక్షరం పేరు చెప్పాలి. ఇక్కడ అక్షరం పేరు ఉదాహరణకు మీ ముందు ఏమున్నది? బా ఉన్నది. బా, ఫథా, అలీఫ్. మరి ఉర్దూ నుంచి చదివిన వాళ్ళు ఎలా చదువుతారు దీన్ని? బా జబర్ అలీఫ్, బా ఫథా అలీఫ్, బా జబర్ అలీఫ్. దీని తర్వాత దీని యొక్క శబ్దాన్ని బయటికి తీయాలి. బా ఫథా అలీఫ్, బా. బా మన రెండు హరకాతులు. బా అంటే ఒక హరకాతే వస్తుంది. దానికి దాన్ని పొడిగించాలి, రెట్టింపు చేయాలి. బా ఫథా అలీఫ్ బా. బా కస్రా యా సుకూన్. బా అక్షరం పేరు, కస్రా హరకాత్, యా సుకూన్ ఇది మద్ అక్షరము. బా కస్రా యా సుకూన్ బీ. బా కస్రా యా సుకూన్ బీ. బా దొమ్మ వావ్ సుకూన్ బూ. బా దొమ్మ వావ్ సుకూన్ బూ. ఇది ఈ విధంగా మనం చదివేటప్పుడు అక్షరం పేరు, దాని తర్వాత హరకాత్ పేరు, దాని తర్వాత మద్ అక్షరము, ఈ మూడిటి పేర్లు చెప్పిన తర్వాత దాని అప్లికేషన్ అది ఏ విధంగా పలకాలో అది పలకాలి. ఆ విధంగా పలకాలి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అర్థమైంది. ఇప్పుడు అలిఫ్ సగీరాకిను అలిఫ్ మద్కి తేడా ఏమిటి? కామన్గా ఉన్న విషయం ఏమిటి ముందు చెప్పుకుందాం. అలీఫ్ సగీరాకిను అలీఫ్ మద్కు కామన్గా ఉన్న విషయాలు ఏమిటి? దీర్ఘం తీయడం సార్. కామన్గా ఉన్నది రెండు హరకాతులు దీర్ఘం తీయటం. ఇది కరెక్ట్. మరి దాని యొక్క కన్స్ట్రక్షన్లో పోతే దాని యొక్క ఏ విధంగా ఏర్పడుతుందో చూసినట్లయితే దాంట్లో కామన్గా ఉన్న విషయాలు ఏమిటి? అక్షరం పైన అలిఫ్ మద్లో ఏముండాలి? అలిఫ్ సగీరా పైన అలిఫ్ సగీరాలో ఏముండాలి? అలిఫ్ మద ఫత్రతే ఏముండాలి? అలిఫ్ ఫత ఫత్రతే కసరతే దుమ్మ. ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్ ఉంటే అసలు మద్ రాదు. ఉండకూడదు అవి. అది ఉండకూడదు. బా ఓకే. ఫథా అలీఫ్ సగీరా చిన్న అలీఫ్ ఉండాలి సార్, చిన్న అలీఫ్. లేదు, మనం ఇప్పుడు మనం నా ప్రశ్న ఏమిటి అంటే అలిఫ్ సగీరా అలీఫ్ మద్ రెండిట్లో ఏముండాలి? కామన్గా ఉన్నది ఏమిటి? అలిఫ్ సగీరాలో ఉంది, అలిఫ్ మద్లో కూడా ఉంది. అక్షరం పైన ఏ హరకాత్ ఉండాలి రెండిట్లోనూ? ఫతా కస్రా ఫతా. అలిఫ్ మద్ అని చెబుతున్నాం ఇక్కడ. అలిఫ్ సగీరా అలిఫ్ మద్. అవును సార్. అలీఫ్ సగీరా అయితే బా ఫథా అలీఫ్ సగీరా బా, అది నార్మల్ గా ఫస్ట్ మనం నేర్చుకున్నది. ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఇప్పుడు మీరు నా చెప్పింది ప్రశ్న ఏంటంటే నేను ఇంకోసారి అడుగుతాను. అలిఫ్ సగీరాలో అక్షరం పైన ఏ హరకాత్ ఉండాలి? అలిఫ్ మద్లో హరకాత్ ఏది ఉండాలి? రెండిట్లో కామన్ ఒకే హరకాత్ ఉందా, వేరువేరుగా ఉన్నాయా? అలీఫ్ సార్, అలీఫ్ అనేది కామన్. లేదండి, దానికంటే ముందు.
ఫతా ఫతా కామన్ ఉంది. ఫథా ఫథా కామన్. అలిఫ్ సగీరాలో ఫథా ఉంటుంది, అలిఫ్ మద్లో కూడా ఫథా ఉంటుంది. ఫతా కామన్ గా ఉంటుంది. కామన్ ఏమిటి ఆ, రెండిట్లో? అలిఫ్ సగీరా అలిఫ్ మద్లో కామన్ ఏమిటి? ఇప్పుడు అక్షరం పైన ఫతా. పత్తా. ఫథా ఫథా ఉండటం అనేది కామన్. ఆ, సగీరాకిను అలిఫ్ మద్కి, అలిఫ్ సగీరా అలిఫ్ మద్ రెండింటిని మనం కంపేర్ చేస్తున్నాము. కంపేర్ చేస్తున్నప్పుడు అలిఫ్ మద్ అలిఫ్ సగీరా మీద ఏముంటుందో హరకాతు, అలిఫ్ మద్ మీద కూడా అదే హరకాత్ ఉంటున్నది. ఇక్కడ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ అలిఫ్ సగీరా కనబడుతుందా? కంపారిజన్ ఇది టేబుల్. అలిఫ్ సగీరా అవునండి. కనబడుతుందా అలిఫ్ ఇక్కడ? సగీరా. అలిఫ్ సగీరాలో రెండో షరత్ ఏమిటి ఇక్కడ? ఫథా ఫథా. అలిఫ్ మద్లో రెండో షరత్ ఏమిటి? పథా కస్రా. ఫథా. కస్రా. మనం ఆ, మాట్లాడేది మధ్యలో అలీఫ్ గురించే మాట్లాడుతున్నాం, ఇంకా యా దగ్గరికి పోలేదు, వావ్ దగ్గరికి పోలేదు, సరేనా? ఓకే. అలీఫ్ మద్లో, అలీఫ్ సగీరాలో అక్షరం పైన ఫథా ఉండాలి, అలీఫ్ మద్లో అక్షరం పైన ఫథా ఉండాలి. ఈ రెండు కామన్ విషయాలు అనమాట. ఓకే. అవునండి. ఓకే, అర్థమైంది. మరి తేడా ఏమిటి రెండిట్లో? అలీఫ్ సగీరాలో చిన్న అలీఫ్ ఉంటుంది, అలీఫ్ మద్లో నార్మల్ అలీఫ్ ఉంటుంది. నార్మల్ అలీఫ్ ఉంటుంది. చదివేటప్పుడు కూడాను అది అదేమో ఏమో అలీఫ్ దీర్ఘం సగీరా అని తీసి చదువుతాం, రెండు ఇక్కడేమో నార్మల్ అలీఫ్. రెండు రెండు హరకాతులు హరకాతులు తీసి దీర్ఘం తీయటం అనేది కామన్ రెండిట్లో. కామన్. ఓకే. ఇక్కడ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్షరం పైన ఫథా ఉండాలి, తర్వాత అలిఫ్ సగీరాలో ఏం కావాలి? ఇప్పుడు దీన్ని అలిఫ్ సగీరా చేయాలి అంటే ఏం 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 యాడ్ చేయాలి మనం దీనికి? హంజా ఫథా తర్వాత పెద్ద లీఫ్ యాక్చువల్లీ లే, అలిఫ్ రెగ్యులర్. సగీరా చేయాలి. దీన్ని అలిఫ్ సగీరా చేయాలి అనుకుంటున్నాను నేను. అప్పుడు ఏం చేయాలి నేను? అలీఫ్ సగీరా అయితే హంజా ఫథా అలీఫ్ సగీరా. హంజా అలిఫ్ ఫతా సగీరా అలిఫ్ రావాలి. సగీరా. పెద్ద అలిఫ్ కాకుండా చిన్న అలిఫ్ కావాలి ఇక్కడ, హంజా అవునా? ఫథా అలీఫ్ సగీరా. అవును. హంజా ఫథా తర్వాత ఒకవేళ నేను చిన్న అలీఫ్ పెడితే అది అలీఫ్ సగీరా అని పిలిచేవాళ్ళం. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ హంజా ఫథా తర్వాత చిన్న అలీఫ్ ఉందా, పెద్ద అలీఫ్ ఉందా? పెద్ద లీఫ్ ఉంది సార్. పెద్ద అలీఫ్ పెద్ద ఉంది అలీఫ్. కాబట్టి దీన్ని అలీఫ్ మద్ అంటున్నాము. ఓకే. అర్థమైందా? అంటే యా సౌండ్ రాదండి అప్పుడు, హంజా సౌండ్ రాదు అప్పుడు. లేదు, సౌండ్ ఎగ్జాక్ట్లీ రెండు ఒకటే, ఐడెంటికల్. నూటికి ఓకే. నూరు పాళ్ళు రెండిట్లో అలిఫ్ సగీరాలోను అలిఫ్ మద్లోను ఒకే విధమైన సౌండ్ తీస్తున్నాము, ఒకే పరిమాణంలో తీస్తున్నాము. ఓకే. కానీ తేడా ఏమిటి ఇప్పుడు అంటే అలిఫ్ యాక్చువల్ సగీరా అంటే చిన్న అలీఫ్ ప్రింట్లో కనబడుతుంది, అలీఫ్ మద్ అంటే పెద్ద పెద్ద అలీఫ్ ప్రింట్లో కనబడుతుంది. మన చూపు వరకే ఇది పరిమితం, మన చదవటంలో తేడా రాదు, వినటంలో తేడా రాదు, ఓకే. ఓకే. కనబడటంలోనే తేడా ఉంది. ఇప్పుడు పైన ఏంటది? చిన్న ఇప్పుడు అలీఫ్ ఉంది, ఇప్పుడు పెద్ద దాని అలీఫ్ ఉంది. దగ్గర ఎలాంటి హరకత్ లేదు. ఎక్కడ? ఇప్పుడు అక్షరం దగ్గర ఎలాంటి హరకత్ లేదు కదా. సగిరా సగిరా అనటానికి ఎలాంటి హరకత్ అక్కడ లేదు కదా. మామూలుగా అలీఫ్ మామూలుగా హంజా ఆ, హంజా అలీఫ్ హంజా హంజా ఫతా అలీఫ్ సగిరా హంజా ఫథా అలీఫ్. అంటున్నాం. ఉమ్, ప్రజెంట్ హంజా ఫతా అలీఫ్ సగిరా అంటున్నాం. ఉమ్. ఆ, ఇప్పుడు మీరేమంటున్నారు? హంజా ఫతా అలీఫ్ అలీఫ్ మద్ అంటున్నారు. అలీఫ్ అక్కడ మద్ కాదు, మాకు హంజా మద్ ఫథా అక్షరం అలీఫ్. కనిపిస్తుంది. హంజా ఫతా అలీఫ్. దీని మొత్తం కలిపి అలీఫ్ మద్ అవుతుంది. హంజా ఫథా హంజా ఫతా. అలీఫ్ ఈ మొత్తం కలిపి అలీఫ్ మద్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ చిన్న అలీఫ్ ఉంటే ఓకే. హంజా ఫథా అలీఫ్ సగీరా, దాన్ని ఏమని పిలిచేవాళ్ళం? అలీఫ్ సగీరా అని పిలిచేవాళ్ళం. అలీఫ్ ఓకే. సగీరా. ఓకే. ఓకే. అలీఫ్ నేమింగ్ వరకు సగీరా మాత్రమే ఉంది. డిఫరెన్స్ ఉంది. ప్రొనౌన్సియేషన్ లో మాత్రం రెండు సేమే. అంటాము, ఇక్కడ కూడా రెండు రెండు హరకాతులు తిరిగి తీసి అంటాం అంతే. ఓకే, దీన్ని మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకుందాం. మనం మీమ్ ఫథా అలీఫ్ అలీఫ్. అలీఫ్. మా ఏమన్నారు దీన్ని? మీమ్ ఫథా అలీఫ్. ఎలా? ముందు అలీఫ్. చదవటం మా నేర్చుకోండి. మీమ్ ఫథా అలీఫ్ అంటే ఎలా ఓకే. చదువుతాం మనం? మీమ్ సగీరా. మీమ్ ఫతా మీమ్ ఫతా అలీఫ్. ఎలా చదువుతాం దీన్ని? మీమ్ ఫతా అలీఫ్ సగీరా. లేదు, చదవండి మీరు, శబ్దం బయటికి తీయండి. మీమ్ ఫథా అలీఫ్. మా మీమ్ ఫతా అలీఫ్. మీమ్ ఫతా అలీఫ్ మా. వెరీ గుడ్, చదవటం క్లియర్ అయిపోయింది, సరేనా? ఇప్పుడు టెక్నికాలిటీలోకి ఓకే. వెళ్దాం. దీన్ని అర్థం చేసుకోవటానికి, దీని నియమం ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మీమ్ అనేది అక్షరము,
దీని మీద హరకత్ ఫథా ఉంది. దీన్ని దీర్ఘం తీయాలి అంటే దీని తర్వాత చిన్న లీఫ్ కానీ పెద్ద లీఫ్ కానీ కావాలి మనకు. అవును. మళ్ళీ చెప్తున్నా, మీమ్ అనేది అక్షరము, దీనిపైన ఫథా ఉంది. ఫథా ఉన్నప్పుడు మనం అలీ అంటే దీర్ఘం తీయాలి, 2 హరకాతులు దీర్ఘం తీయాలి అంటే ఫథాకు జంట ఏమిటి? చిన్న అలీఫ్ లేదా పెద్ద అలీఫ్. అవునండి. ఓకే. ఓకేనా? ఇక్కడ చిన్న అలీఫ్ ఉందా పెద్ద అలీఫ్ ఉందా? పెద్ద లీఫ్ ఉంది పెద్ద సార్. లీఫ్. పెద్ద అలీఫ్ ఉంది పెద్ద కాబట్టి అలీఫ్. దీన్ని బట్టి దీని పేరు నిర్ణయించబడింది. ఈ పెద్ద అలీఫ్ ఏం చేసింది? దీని పేరుని ఏ విధంగా పెద్ద అలీఫ్ వలన దీని పేరు ఏమైపోయింది ఇప్పుడు? అలీఫ్ మద్ అయింది. మద్. అలీఫ్ మద్. ఆ, అలీఫ్ అనేది ఇది అక్షరము, మద్ అంటే దీర్ఘం తీస్తున్నాము. అలీఫ్ మద్ అంటే 2 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము, అందుకనే దీని పేరు అలీఫ్ మద్ అయింది. ఓకేనా? ఆ, మళ్ళీ ఇంకోసారి చెప్పనా? మీమ్ అనేది అక్షరము, దీనిపైన ఫథా ఉంది. దీని తర్వాత అలిఫ్ లేకపోతే మీమ్ ఫథా మా అంతే చదివేవాళ్ళం, దీర్ఘం తీసేవాళ్ళం కాదు. కానీ ఫథాతో ఇది. పాటు అలిఫ్ ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. ఫథా అలిఫ్ ఈ రెండు కాంబినేషన్లో రావటం వలన, ఒకదాని తర్వాత వెంటనే రావటం వలన ఇది ఒక హరకాత్ కాకుండా 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇది తప్పనిసరి, కనీసం 2 హరకాతులు దీర్ఘం తీయాలి. మరి దీని పేరు ఏమైపోయింది? ఇక్కడ అలీఫ్ ఉండటం వలన దీని పేరు అలీఫ్ మద్ అయింది. మీమ్ ఫథా అలీఫ్ మా, ఇది అలీఫ్ మద్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇది జనరల్ పేరు. ఇది అక్షరం ఏముంది ఇక్కడ? హంజా ఉందా? హంజా కాకుండా వేరే అక్షరం ఉందా? హంజా కాకుండా వేరే అక్షరం ఉంది. హంజా కాకుండా వేరే అక్షరం ఉంది. హంజా కాకుండా వేరే అక్షరం ఉండటం 27. వల్ల దీని పేరు మదల్ అస్లీ. దీని పేరు ఏమైంది? మద్దల్ అస్లీ. హంజా ఉంటే ఏం పిలిచేవాళ్ళం? మద్దల్ బదల్. మదల్ బదల్. మదల్ ఆ. బదల్. ఇప్పుడు మదల్ జనరల్ బదల్. పేరు ఏమైంది? మద్దల్. జనరల్ పేరు ఏమైంది? మదల్. దీని పేరు అలీఫ్ మద్. అలీఫ్ మద్. అలీఫ్. స్పెసిఫిక్ పేరు ఏమైపోయింది? మదల్ మదల్ అస్లీ. అస్లీ. మద్దల్ బదల్ అనేది అలీఫ్ అస్లీ. మద్ అనేది అలీఫ్ మద్ అనేది జనరల్ పేరు. ఇది మద్దల్ అస్లీ అనేది కరెక్ట్ స్పెసిఫిక్. పేరు. సరేనా? సరే, ఇక్కడ చిన్న అలీఫ్ ఉంటే ఏమయ్యేది? అప్పుడు ఏం పిలిచేవాళ్ళం? పెద్ద అలీఫ్ కాకుండా అలీఫ్ చిన్న సగీరా. అలీఫ్ ఉంటే ఏం పిలిచేవాళ్ళం? అలీఫ్ సగీరా. అలీఫ్ సగీరా. అలీఫ్ సగీరా. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్లో, దీన్ని అలీఫ్ మద్ అని పిలవాలా, అలీఫ్ సగీరా అని పిలవాలా? అలీఫ్ సగీరా సగీరా. సార్. సగీరా. సగీరా. అలీఫ్ అలీఫ్ సగీరా. సగీరా. ఉమ్. ఈ అలీఫ్ సగీరాలో అక్షరం ప్రభావం ఏమైనా ఉందా? హంజా ఉంటే ఒకటి, హంజా లేకపోతే ఒకటి అని ఏమైనా డివిజన్ ఉందా ఇక్కడ అలీఫ్ లేదు. సగీరాలో? లేదు లేదు. 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 లేదు సార్. రెండిట్లో కామన్గా చేసే విషయం ఏమిటి? మనం ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము, ఇక్కడ కూడా 2 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. కామన్ విషయం అది. ఇంకో కామన్ విషయం ఏముంది? అక్షరం పైన ఫథా ఉన్నది, ఇక్కడ అక్షరం పైన ఫథా ఉంది. ఇది కూడా కామన్ విషయమే. సరేనా? 2 కామన్ విషయాలు దొరికినాయి. ఒకటేమిటి? 2 హరకాతులు దీర్ఘం తీయటం. రెండోది ఏమిటి? అక్షరం పైన ఫథా ఉండటం, అక్షరం పైన ఫథా ఉండటం. డిఫరెన్స్ ఎక్కడొచ్చింది? ఇక్కడ నార్మల్ అలీఫ్ ఉంటే ఇక్కడ చిన్న అలీఫ్ ఉంది. తేడా ఎక్కడ ఉంది? అలీఫ్ సగీరా అలీఫ్. ఇక్కడ అలీఫ్ అలీఫ్ సగీరా. సగీరా అలీఫ్ ఉంది, సగీరా. ఇక్కడ కబీర్. అలీఫ్ ఉంది, ఇక్కడ అలీఫ్ అలీఫ్. మద్. అలీఫ్. అలీఫ్. నార్మల్ అలీఫ్ ఉంటే అలీఫ్ మద్ అంటున్నాము, చిన్న అలీఫ్ ఉంటే అలీఫ్ సగీరా అంటున్నాము. చిన్నవాడిని చిన్నవాడే అలీఫ్ అంటారు కానీ సగీరా. పెద్దవాడు అన్నాం కదా. అవును. అవునా? అవును. అవునండి. అవును. కాన్సెప్ట్ క్లియర్ అయిందా మీకు? కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. చదవటం మనం ఈజీగానే చదువుకోవచ్చు. కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. చిన్న క్లియర్ అలీఫ్ అయింది సార్. ఉంటే సో అలీఫ్ మద్ సగీరా, ఇక్కడ అలీఫ్ మద్ అనేది ఇక్కడ ఏంటంటే పెద్దది, సగీరా అనేది చిన్నది. చిన్నది. పర్ఫెక్ట్. రెండిట్లో కూడా కొన్ని విషయాలు కామన్గా ఉన్నాయి. ఏమేం కామన్గా ఉన్నాయి? 2 హరకాతులు దీర్ఘం తీయటం రెండిట్లో కామన్గా ఉంది. సరేనా? ఎస్ సార్. అవునండి. ఆ, రెండో విషయం కామన్గా ఉన్నది ఏమిటి? అక్షరం పైన ఫతా ఉంది. ఫథా ఉండటం ఫథా. ఫతా రెండిట్లో ఉండాలి. కామన్గా ఉంది. తేడా ఎక్కడ ఉంది? మధ్యాక్షరం అక్కడ చిన్నగా ఉంటే ఇక్కడ మధ్యాక్షరం పెద్దగా ఉంది. అవును. అర్థమైందా? అవునండి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ ఓకే. తీసుకుందాం మనం. సరేనా? ఇంకా చక్కగా అర్థం అవటానికి. ఇక్కడ అక్షరం ఏమిటి? హా. హా.
ఫతా కస్రా దమ్మాలో ఏముంది ఇక్కడ? కస్రా కసరా కస్రా ఉంది. కసరా ఓకే. మరి ఇక్కడ చూడండి అక్షరం ఏమిటి? ఫా 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 ఫతా దమ్మా కస్రాలో ఏమున్నది? కస్రా కసరా కసరా ఓకే. ఇది చదవండి. హా కస్రా, హి హీ హా కస్రా, హా కసరా హీ హా హి ఓకే హా కసరా హీ హి అంతవరకే. ఒక హా ఒక కస్రా హర్కత్ హి. ఓకేనా? ఫా కస్రా ఫి ఫీ ఫీ. దీర్ఘం ఫీ లేదు ఇప్పుడు. ఫా కింద కస్రా ఉంటే దీర్ఘం తీయట్లేదు. హా కింద కస్రా ఉంటే దీర్ఘం తీయట్లేదు. ఇప్పుడు మనం దీని తర్వాత ఏముందో చూస్తే ఇక్కడ సగీరా అక్షరం ఉంది. అది కూడా ఏ ఏ సగీరా? కస్రాతో యా జంటగా వచ్చే సగీరా అక్షరం ఉంది. కస్రా ఉంటే యా సగీరా రావాలి. యా సగీరా ఉంది. ఈ రెండు కాంబినేషన్లో రావటం వల్ల ఇప్పుడు మనం తప్పనిసరిగా కనీసం 2 హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. హా కస్రా యా సగీరా హీ. హి ఈ ఈ మరి బా కింద కస్రా ఉంది. ఇక్కడ దీర్ఘం తీస్తున్నామా మనం? లేదు తీయట్లేదు లేదు సార్. తీయట్లేదు. ఎందుకంటే బా కస్రాతో పాటు రావాల్సిన యా సగీరా కానీ యా సుకూన్ కానీ లేదు. ఇక్కడ అవునండి అవును యా సగీరా ఉంది కాబట్టి దీర్ఘం తీసాం. మరి ఇక్కడ ఏం చేద్దాం? మరి ఫా కింద కస్రా ఉంది. తర్వాత ఏముంది ఇక్కడ? యా 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 సుకూన్ యా ఉంది. యా మద్ అని చెప్పకూడదు. ఎప్పుడు కూడా యా యా సుకున్ సుకూన్ అని యా చెప్పాలి. సుకున్ యా సుకున్ ఫా కస్రా యా సుకూన్ ఫీ. ఫా కస్రా యా సుకూన్ ఫీ. ఇక్కడ హా కస్రా యా సుకూన్ హీ. రెండిట్లో కామన్ గా ఉన్న విషయం ఏమిటి చెప్పండి? కసరా కస్రా ఉండటం కామన్ గా ఉంది. సుకున్ రెండో విషయం ఏముంది? కసరా రెండు విషయాలు కామన్ గా ఉన్నాయి. సుకున్ సార్. రెండు రెండు హరకాతులు హర్కతులు దీర్ఘం దీర్ఘం తీయటం అనేది కామన్ గా ఉంది. కామన్ రెండు హరకాతులు దీర్ఘం తీయటం అనేది రెండిట్లో కూడా కామన్ గా ఉంది. తర్వాత ఇంకో కామన్ గా ఉన్న విషయం ఏమిటి అంటే అక్షరం కింద కస్రా ఉంది. ఇక్కడ కూడా అక్షరం కింద కసరా కస్రా ఉంది. మరి తేడా ఎక్కడ ఉంది రెండిట్లో? అలిఫ్ సగీర్ యా కస్రా సగీరా తర్వాత యా సగీరా వస్తే కస్రా తర్వాత యా సుకూన్ వచ్చింది. తేడా ఇది. కస్రా తర్వాత యా సగీరా, ఇది యా సగీరా నియమం. ఇది కస్రా తర్వాత యా సుకూన్ యా మద్ నియమం. ఇది దీన్ని యామద్ అని పిలుస్తున్నాము. దీన్ని యా సగీరా అని పిలుస్తున్నాము. యా సగీరా ఎందుకు వచ్చింది పేరు? చిన్న యా ఉండటం వల్ల. ఇంకోసారి చెప్పమంటారా? ఇంకోసారి చెప్పండి సార్. ఓకే. అక్షరం కింద కస్రా ఉంది. ఇక్కడ కూడా అక్షరం కింద కస్రా ఉంది. కామన్ ఇది. రెండిట్లో కామన్గా ఉన్న విషయం. ఏదైనా అక్షరం కింద కస్రా వస్తే దాన్ని మనం ఈ అనే శబ్దంతో చదువుతాం. దాని తర్వాత వెంటనే చిన్న యా వస్తే యా సగీరా అనే నియమం ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది. దీని పేరు యా సగీరా. దీనిని 2 హరకాతులు దీర్ఘం తీసి చదువుతాం. హా కస్రా యా, హా కస్రా యా సగీరా, హా కస్రా యా సగీరా హీ. కస్రాతో పాటు యా సగీరా వచ్చినట్లయితే 2 హరకాతులు దీర్ఘం తీసి చదువుతాము. దీని పేరు యా సగీరా. మరి కస్రా తర్వాత యా సుకూన్ వచ్చినట్లయితే దీనిని కూడా 2 హరకాతులు దీర్ఘం తీసి చదువుతాము. దీని పేరు యా మద్. ఇక్కడ యా సగీరా ఎందుకు చెప్తున్నాము అంటే ఈ మద్ అక్షరము చిన్నగా ఉంది. ఇక్కడ యా మద్ ఎందుకు చెప్తున్నాము అంటే మద్ అక్షరము నార్మల్ సైజులో ఉంది. అంతకుముందు ఏం చూసాము? ఇక్కడ మీమ్ అనేది ఫతాతో పాటు అలీఫ్ నార్మల్గా వస్తే అలీఫ్ మద్ అని చెప్పాము. ఇక్కడ అలీఫ్ సగీరా, చిన్న అలీఫ్ వస్తే అలీఫ్ సగీరా. ఇక్కడ అలీఫ్ సగీరా అనే పేరు వచ్చింది. ఇక్కడ అలీఫ్ మద్ అనే పేరు వచ్చింది. సేమ్ ప్రిన్సిపుల్. హా కస్రా తర్వాత యా సగీరా, సగీరా చిన్న యా వస్తే యా సగీరా అని చెబుతున్నాము. కస్రా తర్వాత నార్మల్ యా వస్తే యా సుకూన్ వస్తే దీన్ని యా మద్ అంటున్నాము. రెండిట్లో కామన్గా ఉన్న విషయము 2 హరకాతులు దీర్ఘం తీయటం. ఇంకో కామన్గా ఉన్న విషయం, రెండో కామన్గా ఉన్న విషయం ఏమిటి? అక్షరం కింద కస్రా ఉండటం, అక్షరం కింద కస్రా ఉండటం. తేడా ఎక్కడ ఉంది? కస్రా తర్వాత చిన్న యా ఉంది. ఇక్కడ యా సగీరా అంటున్నాము. కస్రా తర్వాత యా సుకూన్ ఉంది. ఇక్కడ యా యా మద్ మద్ అంటున్నాము. ఇక్కడ అక్షరము యా ఫా మద్ ఉంది కాబట్టి దీన్ని మద్దల్ అస్లీ అనాలి. ఒకవేళ హంజా అయినట్లయితే మద్దల్ బదల్ అని చెప్పేవాళ్ళు. క్లియర్ అయిందా? క్లియర్ ఏనండి అయింది సార్. సార్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు మూడో ఇప్పుడు విషయం గురించి పెద్ద మనం చూద్దాం. మూడో విషయంలో ఏముంది? దమ్మా ఉంది అక్షరం పైన. జీమ్ దమ్మా జూ. దీర్ఘం ఉందా ఇక్కడ? లేదు. ఇంతవరకే మనం చూస్తున్నాం. జీమ్ దమ్మా జూ. మరి ఇక్కడ వావ్ దమ్మా వు. దీర్ఘం లేదు ఇప్పుడు. ఓకేనా?
దాని తర్వాత ఇక్కడ చూస్తే ఏముంది, వావ్ సుకూన్ వచ్చింది. వావ్ సుకూన్ అంటే ఇప్పుడు జంట ఏర్పడింది. ఇప్పుడు వావ్ దమ్మా తర్వాత వావ్ సుకూన్ రావటం వల్ల ఇక్కడ ఇక్కడ జంట ఏర్పడింది. దమ్మా ప్లస్ వావ్ సుకూన్ రెండూ కలిపి వావ్ మద్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే వావ్ చిన్న మద్ వావ్ కాదు, నార్మల్ వావ్ ఉంది ఇక్కడ. సైజ్ ఇది మద్ చిన్న రూల్ వావ్ వస్తుంది. కాదు, నార్మల్ వావ్ ఉంది. నార్మల్ సైజులో ఉన్న వావ్ ఉంది. అంటే ఇప్పుడు మూడు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. జీమ్ అక్షరము పైన దమ్మా ఉన్నది, తర్వాత వావ్ సుకూన్ ఉన్నది. మూడు కలిపితే ఏ విధంగా చదవాలి? జీమ్ దమ్మా వావ్ సుకూన్ జూ. జూ ఒకవేళ వావ్ సుకూన్ లేకపోతే ఎలా చదివేవాళ్ళం? జీమ్ దమ్మా జూ. జూ వావ్ సుకూన్ చేరటం వల్ల పొడిగిస్తున్నాం ఇప్పుడు. జీమ్ జీమ్ దమ్మా వావ్ సుకూన్ రెండు జూ. రెండు ఓకేనా? హరకత్. ఓకే, ఇక్కడ ఏమైంది? వావ్ దమ్మా వు, కానీ సగీరాక్షరం కనబడింది. వావ్ దమ్మ సగీరా వావ్ సగీరా ఊ. దీర్ఘం తీయాలి, రెండు హరకతులు. ఇప్పుడు కామన్గా ఉన్న విషయం ఏంటి రెండిట్లోనూ? ఆ, దీంట్లోనూ పైన దమ్మ మొట్టమొదట రెండు దమ్మ హరకతులు దీర్ఘం దమ్మ. తీయటం అనేది కామన్గా ఉంది. రెండు కామన్, తర్వాత దమ్మ. రెండు వర్గాలు దీర్ఘం ప్లస్ దమ్మ. రెండు అక్షరాల పైన దమ్మా ఉంది, అది కూడా కామన్గా ఉంది. తేడా ఎక్కడ దమ్మ ఉంది? కామన్. సగీరా సగీరా, వావ్ వావ్ సగీరా వావ్ ఇక్కడ సగీరా ఉంటే మద్రూలు ఉంటుంది. చిన్న వావ్ ఉంటే వావ్ సగీరా అని చెప్తున్నాము. నార్మల్ వావ్ ఉంటే వావ్ మద్ అని చెప్తున్నాము. పెద్ద వావ్ ఉంటే మద్రూలు వస్తుంది సార్. ఆ, సగీరా చిన్న వావ్ ఉంటే సగీరా రూల్ వస్తుంది. ఎక్సలెంట్. ఇదే నేను అదే, ఇదే మీరు అర్థం చేసి ఇలాగే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలీఫ్, నార్మల్ అలీఫ్, నార్మల్ యా సుకూన్, నార్మల్ వావ్ సుకూన్ ఉంటే అది అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అవుతుంది. చిన్న అలీఫ్, చిన్న యా, కానీ ఆ, చిన్న యా, చిన్న కానీ వావ్ ఉంటే పలి పలికే ఆ స్వరం ఒకటే, కానీ రూల్ మారుతుంది ఇక్కడ. పేరు మాత్రమే ఓ మారుతుంది. పెద్ద పెద్ద వావ్ వచ్చిన, చిన్న సగీరా వావ్ వచ్చిన సేమ్ స్వరం అలాగే ఉంటుంది, పేరు మారుతుంది, రెండు హరకతులు హరకతులు దీర్ఘం అలాగే ఉంటాయి. తీయవలసింది తప్పకుండా. క్లియర్ అయిందమ్మా? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు మీకు క్లియర్ అయింది కాబట్టి ఒక్కొక్క పదాన్ని ఇప్పుడు మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హంజా ఉన్నది, పైన ఫథా ఉంది, అలీఫ్ వచ్చింది. దీన్ని అలీఫ్ సగీరా అనాలా, అలీఫ్ మద్ అని చెప్పాలా? అలీఫ్ అలీఫ్ మద్ మద్. అది మద్. నార్మల్ అలీఫ్ ఉంది కాబట్టి దీన్ని అలీఫ్ మద్ అని చెప్పాలి. ఇది జనరల్ పేరు ఇది. కానీ అక్షరము హంజా ఉండటం వల్ల మద్దల్ బదల్, మద్దల్ అస్లీ రెండిట్లో ఏ పేరు చెప్పాలి ఇప్పుడు? మద్దల్ బదల్ మద్దల్ బదల్. మద్దల్ బదల్. హంజా ఉంటే బదల్, హంజా లేకపోతే అస్లీ. క్లియర్ అయిపోయింది. ఎన్ని హర్కాతులు దీర్ఘం తీస్తున్నాం ఇక్కడ? రెండు హరకత్ రెండు రెండు హరకత్. హర్కాతులు. తర్వాత ఉన్న అక్షరం ఏమిటి? మీమ్ మీమ్. మీమ్ మీమ్ మీద ఫథా ఉంది. ఫతా మరి దీన్ని దీర్ఘం తీయాలా వద్దా? తీయకూడదు. అవసరం లేదు. తీయకూడదు. దీర్ఘం తీయాలి అంటే మనకేం కావాలి? మా జంట కావాలి సార్. ఆ జంట ఏమిటి? ఏ జంట? అలిఫ్ మద్ అయినా, అలీఫ్ సగీరా లేకపోతే కావాలి, సగీరా, అలీఫ్ కానీ అలీఫ్ అలిఫ్ అలీఫ్ సగీరా అయినా కానీ, అలిఫ్ మద్ అయినా కానీ. అలీఫ్ మద్ అని చెప్పకూడదు, అలీఫ్ అని చెప్పాలి. అలిఫ్ అలిఫ్ అలీఫ్ సగీరా. అది మొత్తం కలిపితే సగీరా అలీఫ్ అలీఫ్. మద్ దాని పేరు. మొత్తం కలిపిన తర్వాత అలీఫ్ మద్ పేరు వస్తుంది. మద్ అక్షరం అయితే అలిఫ్ అలీఫ్ గాని ఒకటే కదా. అలిఫ్ సగీరా గాని. అలీఫ్ సగీరా కానీ అలీఫ్ కానీ ఉండాలి. ఓకే. ఇప్పుడు రెండూ లేవు కదా, అందుకని మనం దీర్ఘం తీయట్లేదు. ఓకే. ఓకే, మహేష్ గారు నూన్ Yes, sir. నూన్ గురించి చెప్పండి, దీన్ని అనలైజ్ చేయండి. నూన్ పైన ఫత్తా ఉంది, దీర్ఘం తీయకూడదు సార్. దీర్ఘము తీయకూడదు. తీయకూడదు. ఒకవేళ దీర్ఘం తీయాలి అంటే మనం ఏ ఏ విషయం కావాలి ఇప్పుడు దీని తర్వాత? అలిఫ్ సగీరా కానీ లేకుంటే అలిఫ్ మద్ కానీ కావాలి సార్. అలీఫ్ మద్ అని చెప్పకూడదు, అలీఫ్ కావాలి. అలిఫ్ కావాలి. Yes, yes. అలిఫ్ మొత్తం yes. కాంబినేషన్ మొత్తం కలిపి అలీఫ్ మద్ అంటున్నాం, పేరు అది. అవును, దాని కాంపోనెంట్ ఏమిటి? సెకండ్ కాంపోనెంట్ అలీఫ్. అలిఫ్ కావాలి. ఇప్పుడు నూన్ని మద్ చేయాలి అంటే మన రెండిట్లో ఒకటి తప్పనిసరి. అదేమిటి? చిన్న అలీఫ్ ఉండాలి లేదా అలీఫ్ ఉండాలి. అలీఫ్ ఉండాలి. ఇప్పుడు రెండూ లేవు కాబట్టి మీమ్కు దీర్ఘం తీయట్లేదు, నూనుకు దీర్ఘం తీయట్లేదు.
మొత్తం కలిపి చదవండి ఒకసారి. ఆ మన ఆమన ఆమన. ఆమన. ఓకే. నేను ఇప్పుడు మన ఒక్కొక్కళ్ళని పిలుస్తాను, వాళ్ళు మాత్రమే మైక్ ఓపెన్ చేయండి, మిగతా వాళ్ళందరూ మైక్ బంద్ చేసేయండి. ఓకేనా? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం అందరం కలిసి ప్రయత్నించాము. హంజా అక్షరం ఉన్నది, పైన ఫథా ఉన్నది. ఈ రెండు కలిపి చదివితే హంజా ఫథా ఆ. కానీ వెంటనే అలీఫ్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ ఇంకోసారి చదవాల్సి వస్తుంది. హంజా ఫథా అలీఫ్ ఆ. ఈ రెండు కాంబినేషన్ వలన ఫథా తర్వాత అలీఫ్ వెంటనే రావటం వలన ఇది అలీఫ్ మద్ అయిపోయింది. దీనిని రెండు రకాతులు దీర్ఘం తీసి చదువుతున్నాము. రెండో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అక్షరము హంజా కావటం వలన దీని పేరు మద్దల్ బదల్ అని కూడా పిలవచ్చు స్పెసిఫిక్గా. కాబట్టి అలీఫ్ మద్ అని చెప్పినా కరెక్టే, మద్దల్ బదల్ అని చెప్పినా కరెక్టే. దీని ప్రయోగం ఏమిటి? రెండు హరకాతులు దీర్ఘం తీయటం. అలీఫ్ హంజా, హంజా ఫథా అలీఫ్ ఆ. తర్వాత మీమ్ ఫథా మా. దీని దగ్గర దీర్ఘం లేదు, ఎందుకంటే ఫథా తర్వాత దీర్ఘం తీయటానికి కావలసిన సగీరా అక్షరము అంటే అలిఫ్ సగీరా లేదు, అలిఫ్ మధ్యలో కావలసిన అలిఫ్ కూడా లేదు. కాబట్టి ఫథా తర్వాత అలిఫ్ సగీరా కానీ అలిఫ్ కానీ లేనందువలన ఇక్కడ మనం దీర్ఘం తీయటం లేదు. నీ నూన్ మీద ఫథా ఉన్నది, తర్వాత సగీరా అక్షరం రాలేదు, ఆ, అలిఫ్ సగీరా రాలేదు, అలిఫ్ రాలేదు, అందుకని ఇక్కడ కూడా దీర్ఘం తీయటం లేదు. ఒక దీర్ఘం ఉన్నది, ఇక్కడ దీర్ఘం లేదు, ఇక్కడ దీర్ఘం లేదు. ఆమన ఆ. రెండు అర్కాతులు. మా నా. ఆమన. ఇలా అది పూర్తవుతుంది చదవటం. మరి ఇక్కడ ఆ, నేను ఛాన్స్ ఇస్తాను. ఆ, అబ్దుల్ అజీం భాయ్ మీరు చెప్పండి. హంజా ఫథా అలిఫ్ ఆ. వావ్ ఫథా వా ఆ వా. వావ్ ఫథా అలిఫ్ సగిరా వా ఆ వా. కరెక్ట్గా చదివారు. ఎందుకంటే ఇక్కడ అలిఫ్ వచ్చింది కాబట్టి అలిఫ్ మద్ అయిపోయింది, సగీరా రావటం వలన సగిరా అలిఫ్ వచ్చింది. సగీరా రెండు అయిపోయింది. రూల్స్ ఉన్నాయి, అలిఫ్ అలిఫ్ మధ్య ఉంది, అలిఫ్ సగిరా రెండు రూల్స్ వచ్చినాయి. రెండు రూల్స్ వచ్చినాయి. ఇంకా దీన్ని మరీ ఆ, మంచి కరెక్ట్గా చెప్పాలంటే ఏం చెప్పాలి? దీన్ని మద్దల్ బదల్. మద్దల్ బదల్ అని చెప్పాలి. ఇక్కడ యా కనపడుతుంది, ఈ కన్ఫ్యూజ్ కావద్దు. యా అనేది ఆకారానికి మనకు కనపడుతుంది కానీ దీనివల్ల ప్రభావం సపోర్ట్. ఏమీ లేదు. కొంతమంది క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు పేరుకి అలా కూర్చుని ఉంటారు కానీ ఆన్సర్ ఏమీ చేయరు, రెస్పాన్స్ ఏమీ ఇవ్వరు అనమాట. మరి అలాంటి యానే ఇక్కడ కూడా ఉంది, దీన్ని మనం పట్టించుకోవద్దు. ఇక్కడ వావ్ ఫథా అలిఫ్ సగీరా ఈ రెండింటిని మనం తీసుకుంటున్నాము, వావ్ యా ఫథా అలిఫ్ ఆకారాన్ని సగిరా. విడిచిపెట్టేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మహేష్ గారు. అవును. మహేష్ గారు మీరున్నారా? ఈ మూడో పదం హంజా చదవండి. ఫతా అలిఫ్ ఆ నూన్ కస్రా నీ యా ఫతా యా తా కస్రతైన్ తిన్ ఆనియతిన్ వెరీ గుడ్. మొదటిది ఏమిటిది? మదల్ బదల్ సార్. మద్దల్ బదల్. జనరల్ పేరు ఒక పేరు కరెక్ట్గా చెప్పారు, మద్దల్ బదల్ అనేది కరెక్ట్ పేరు, ఇది స్పెసిఫిక్ పేరు. జనరల్ పేరు ఏమిటి? అలిఫ్ మద్ అలీఫ్ మద్. ఒకవేళ దీన్ని అలిఫ్ సగీరా అని పిలవాలంటే మనం ఏం అవసరమై ఉండింది? చిన్న అలిఫ్ రావాలి సార్. చిన్న అలీఫ్ రావాలి, కానీ పెద్ద అలీఫ్ ఉండటం వల్ల అలీఫ్ మద్ అని మీరు చెప్పారు, పర్ఫెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా. ఓకే. దీన్ని యా మద్ చేయాలి అంటే ఏం చేయాలి? నూన్ కస్రా నీ ఉంది, తర్వాత Yes, యా sir. వచ్చింది. యా సుకూన్ ఉండాలి సార్. సుకూన్ ఉండాలి. అంటే ఈ ఫథా గనక లేకపోయినట్లయితే దీన్ని అక్కడ కూడా నూన్ దీర్ఘం వచ్చి కస్రా యా సుకూన్ నీ అని దీర్ఘం తీసి చదివేవాళ్ళం. కానీ యాకు సొంతంగా హరకాత్ ఉంది కాబట్టి ఇది దీర్ఘంలో భాగం కానే కాదు, Yes, sir. అది సపరేట్ లెటర్ అయిపోయింది. సపరేట్ లెటర్ అయిపోయింది. దాని ఐడెంటిటీ సొంతంగా ఉంది. అవును సార్. హరకాత్ ఏమిటి? దాని శబ్దాన్ని ఇచ్చే ఐడెంటిటీస్ అన్నమాట, చిహ్నాలు.
కాబట్టి మీరు చక్కగా చదివారు, కరెక్ట్గా గుర్తుపట్టారు, పేర్లు కూడా కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ మహమూద్ ఖాన్ భాయ్. మహమూద్ हाँ ఖాన్ సాబ్ हाँ सर చెప్పండి. अलिफ हमजा हमजा या सगीरा हम सर हमजा कसरा या सगीरा ई लाम लाम सगीरा लाम अलिफ सगीरा ला लाम फता अलिफ सगीरा ला फी फा 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 कसरा फी ఈలాఫీ వెరీ గుడ్. చదవటం చాలా బాగా చదివారు, గుర్తుపట్టారు కూడా. ఇప్పుడు పేర్లు చెప్పండి. ఆ, అదే అదల్ బదల్ సార్ దీని పేరేమిటి? మొదటి దాని పేరేమిటి? ఆ, అలిఫ్ మద్రు మద్రులు వచ్చింది సార్ మద్రుల్ అదల్ కరెక్ట్. బదల్ మద్దల్ బదల్ కావాలి అంటే ఇక్కడ హంజా అక్షరం కరెక్ట్గానే ఉంది, హంజా అక్షరం కరెక్ట్గానే ఉంది. కానీ తర్వాత నార్మల్ అలీఫ్ కానీ, నార్మల్ యా సుకూన్ కానీ, నార్మల్ వావ్ సుకూన్ కానీ రావాలి. అలీఫ్ ఫతా ఉంటే అలీఫ్, కస్రా ఉంటే యా సుకూన్, దమ్మా ఉంటే వావ్ సుకూన్. ఇక్కడ కస్రా ఉంది, ఓకే. చిన్న యా ఉందా, పెద్ద యా ఉందా? చిన్నయ్య అవును చిన్న యా ఉంటే మరి మద్దల్ బదల్ కాదు కదా, మద్దల్ అస్లీ కాదు, మద్దల్ బదల్ కాదు. ఓకే. అలీఫ్ మద్ద ఇది, యా మద్ద ఇది, యా సగీరానా? సగీరా సగీరాలో అలే సగీరాలో సగీరా రూల్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సగీరా రూల్ అన్నప్పుడు మీరు ఆ, మద్దల్ బదల్ రాదు, మద్దల్ అస్లీ రాదు. ఓకేనా? ఓకే. యా సగీరా ఇది గుర్తుపట్టారు మీరు. ఇక్కడేమున్నది? లా సగీరా అలిఫ్ సగీరా ఉంది సార్ అలిఫ్ లాం సగీరా ఉన్నది. లాం ఫతా అలిఫ్ సగీరా ఉంది. ఓకే. రెండిట్లో కూడా మీరు ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం తీశారు, ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం తీశారు. కారణం ఏమిటి? హరకాత్ తర్వాత సగీరా అక్షరం రావటం వలన. కసరా ఉంటే యా సగీరా వచ్చింది, ఫతా ఉంటే అలిఫ్ సగీరా వచ్చింది. అందువలన మీరు 2 హరకాతులు దీర్ఘం తీశారు. అర్థమైంది కదా? అర్థం ఓకే. నెక్స్ట్ మూసారాజు గారు, చాలా రోజుల తర్వాత కనబడ్డారు. ఆ, ప్రయత్నం చేయాలి అంటే ప్రయత్నం చేయండి, లేదంటే నేను తర్వాత చేస్తారు కానీ. పర్వాలేదు సార్ ఓకే. ఎస్ చదవమంటారు ఇది చివరిది. ఇదా బా కసరా బి ఆ కసరా హి బిహి మీ మాట కొంచెం డిస్టర్బ్ అయింది, ఇంకోసారి రిపీట్ చేయాలి. బా కసరా బి ఆ కసరా హి బిహి ఇక్కడ చిన్న విషయం ఏదైనా కనబడుతుందా మీకు? ఇక్కడ ఉందండి ఇది యాసుకేనండి ఇది యా సగీరా, వెరీ గుడ్. సరే యాసగిరా సారీ యాసగిరా ఓకే. బిహి ఇది యామద్ సార్ ఇది సగీరా అక్షరం ఉన్నప్పుడు యాసగిరా యాసగిరా సార్ సగీరా అక్షరం గుర్తుపెట్టుకోండి. సగీరా అక్షరం ఉంటే సగీరానే చెప్పాలి. యాసగిరా యా సగీరా ఇది. బాకు దీర్ఘం తీస్తున్నారా మీరు? బా కసరా బి దీర్ఘం తీయటం లేదు. బా కసరా బి హా కసరా హి బిహి హా కస్రా యా సగీరా హీ. హా కసరా యాసగిరా హి హా దగ్గర దీర్ఘం తీయాలి సార్ బా దగ్గర అవసరం లేదు బా దగ్గర దీర్ఘం తీయకూడదు, ఎందుకంటే దీనికి కాంబినేషన్ లేదు ఇక్కడ. సగీరా యా ఓకే సగీరా లేదు, యా సుకూన్ లేదు, అందుకని ఇక్కడ దీర్ఘం తీయటం లేదు. ఓకే. నెక్స్ట్ ఎవరు? రబ్బానీ భాయ్, నేను చూపిస్తున్న పదమే చదవండి. జాదమ్మా వావ్ జూ ఐన్ హస్రతైన్ జూ జూయి జూ ఐన్ ఓకే.
నేను ఇక్కడ రాశాను తెలుగులో. ఏ అక్షరం ఇది? జా సార్. చెప్పండి. జా. ఇది చదవండి. జంగిల్. జిమ్. జా చదువుతున్నారా జా చదువుతున్నారా ఇక్కడ? జా జా. జా చదువుతున్నారు కదా. హా. ఆ, మరి జీమ్ కూడా ఎగ్జాక్ట్లీ దీని శబ్దమే రావాలి బయటికి. ఓకే. జా చెప్తే తప్పు, జా అని చెప్పాలి. జీమ్ దమ్మ వావ్ సుకూన్ జూ. జూ. ఐన్ కసరతేన్ ఇన్. జూ ఇన్. దీర్ఘం తీయాలి. జూ ఇన్. జూ ఇన్. జూ ఇన్ చదివితే టోటల్లీ తప్పనమాట. ప్రతి ప్రతి భాషకు వాటి అక్షరాల్ని అదే శబ్దంతో పలికితేనే అందంగా ఉంటుంది. భాషలో ఉన్న అక్షరం యొక్క శబ్దం కరెక్ట్గా తీయకపోతే అది దానికి న్యాయం చేసిన వాళ్ళం కాదు. జూ ఇక్కడ జీమ్ అంటే ఇన్. జానే పలకాలి. ఎస్ సార్. జా పలికితే మనం అన్యాయం చేస్తున్నాం, తప్పు చదువుతున్నాం. ఓకేనా? ఎస్ సార్. జూ ఇన్. జూ ఇన్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏ మద్దు వచ్చింది దీంట్లో, ఎందుకని వచ్చింది? ఆ, దమ్మ వచ్చింది సార్. దమ్మ తర్వాత వావ్ సుకున్ వచ్చింది. ఓకే. జూ అన్నాం సార్ అక్కడ. అయిన తర్వాత హసరత్ అని వచ్చింది. ఓకే, దీని పేరేమిటి? ఏ మద్దు ఇది? మీ ముందు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పండి, దాని తర్వాత ఏ మద్దు వస్తుందో చూద్దాం. ఆప్షన్స్ ఏమున్నాయి? జూ. ఆ, జ. దమ్మ మొదటి వావ్. విషయం, అసలు మద్దా కాదా ఇది? దీర్ఘం తీయవలసిన అవసరం ఉందా లేదా? దమ్మ తర్వాత వావ్ వచ్చింది కదా సార్, మరి జూ దీర్ఘం తీయాలి. తప్పకుండా దీర్ఘం తీయాలి. వావ్ తీయాలి. సుకూన్ వచ్చింది కాబట్టి ఎస్, వావ్ సుకున్ వచ్చింది, దీర్ఘం తీయాలి. తీయాలి. ఇప్పుడు పేరు గురించి మనం ఆలోచిద్దాం. మన ముందు రెండు పేర్లు ఉన్నాయి. సగీరా, వావ్ సగీరా ఉంది, వావ్ మద్ ఉంది. ఏ పేరు దీనికి పెట్టొచ్చు? వావ్ సగీరా. వావ్ సగీరా కావాలి అంటే వావ్ ఇలా కనపడాలి. ఓకే. చిన్న వావ్. అలిఫ్. వావ్ మద్ సార్. ఇది వావ్ మద్. ఆ, చిన్న వావ్ కానీ చిన్న యా కానీ చిన్న అలిఫ్ కానీ ఉంటే మనం దానితో పాటు సగీరా అనే అక్షరాన్ని కట్టి పడేద్దాం. సరేనా? ఎస్ సార్. ఓకే. ఆ జంట అది. సగీరా అక్షరం ఉంటే సగీరా పేరు వస్తుంది. సగీరా అక్షరం కనపడకపోతే మద్ అని వస్తుంది. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. ఓకే. క్లియర్ అయిందా? ఎస్ సార్. ఓకే. ఆ, మీరు చదవండి అమ్మా, మీకు కొంచెం డబల్ మద్దులు వచ్చినాయి ఇక్కడ. దాల్ఫత్ అలిఫ్ దా వావ్ దమ్మ వావ్ సకీరా వా దాల్ పేష్ దాల్ దమ్మ దు దావూదు. మీరు చెప్పటంలో ఇక్కడ తప్పు చెప్పారు, మొత్తం మీద చదవటంలో కరెక్ట్గా చదివారు. పదాన్ని చదవటంలో కరెక్ట్గా చదివారు, కానీ వావ్ దమ్మ వావ్ సగీరా వా సకీరా ఊ ఈ శబ్దం తీయలేదు. ఊ దీర్ఘంతో తీయాలండి. ఊ ఎలా ఎలా ఉంటుందో ఆ విధంగా. ఊరు. ఓకే, ఊ ఇంకోసారి చదవండి. దాల్ఫత్ అలిఫ్ దా దా దమ్మ వావ్ సకీరా ఊ వావ్ దమ్మ వావ్ సగీరా ఊ. వావ్ దమ్మ వావ్ సకీరా ఊ దా దమ్మ దు దావూదు. వెరీ గుడ్, చదవటం బాగా చదివారు, కరెక్ట్గా దీర్ఘం తీశారు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి పేరు చెప్పండి. ఏ ఏ ఏ అక్షరం మీద మద్దు ఉంది, దాని పేరేమిటి? దాల్ పైన ఫతా ఉంది సార్. అలిఫ్ రావడం వల్ల దా మదల్ ఫతా తర్వాత అలీఫ్ రావటం వల్ల అలిఫ్ మద్ అయింది సార్. అలీఫ్ మద్ అయింది. ఒకవేళ ఇది అలీఫ్ సగీరా కావాలంటే మనకేం అవసరం ఉండింది ఇక్కడ? చిన్న అలిఫ్ చిన్న అలీఫ్. ఇది పెద్ద అలీఫ్ ఉంది కాబట్టి మీరు అలీఫ్ మద్ అని అలిఫ్ కరెక్ట్గా మద్ గుర్తించారు. మరి దీని రెండో పేరేమిటి? మరీ స్పెసిఫిక్గా కరెక్ట్గా చెప్పాలంటే దీని మరి రెండు దీర్ఘాలు తీయరు. ఏ పేరు చెప్పొచ్చు?
అలిఫ్ మదన్ అలీఫ్ మద్ అనేది జనరల్ పేరు. తర్వాత మదల్ బదల్ మద్దల్ బదల్ కావాలి అంటే హంజా కావాలి. ఇక్కడున్న అక్షరం హంజానా దాలా? దాల్ దాల్ కాబట్టి మద్దల్ అస్లీ. మదరస్ ఉమ్. ఇక్కడ మనం మద్దల్ బదల్ అన్నాం, కారణం ఏమిటి? హంజా హంజా. ఇక్కడ మరి మద్దల్ బదల్ అనట్లేదు, మద్దల్ అస్లీ అంటున్నాము, కారణం ఏమిటి? హంజా హంజా లేదు, లేదు కాబట్టి దాల్ వచ్చింది. హంజా లేదు, ఇంకా ఏదైనా అక్షరం రావచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే, మరి ఇక్కడ చెప్పండి. చిన్న వావు సకీర వచ్చింది సార్. చిన్న వావ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏం ఇవ్వమంటాం మనం? వావు సకీర వావ్ సగీరా. వావ్ సగీరా, యా సగీరా, అలిఫ్ సగీరా వచ్చినప్పుడు మద్దల్ బదలు రాదు, మద్దల్ అస్లీ రాదు. అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్ వచ్చినప్పుడే మద్దల్ అస్లీ, మద్దల్ బదల్ వస్తుంది. ఓకే, చివర్లో దాల్ మీద ఏమున్నది? దమ్మ దమ్మా ఉంది. మరి ఇది దీర్ఘం తీయాలా వద్దా? తీకోటి సార్. తీయకూడదు. మరి దీర్ఘం తీయాలి అంటే మనకేం కావాలి ఇక్కడ? వావు సకీర గాని అలిఫ్ మద్ గాని కావాలి. అలీఫ్ మద్ కాదు, ఇంకోసారి. ఫస్ట్ది కరెక్ట్ చెప్పారు, వావ్ సగీరా కానీ కరెక్ట్. అది వావ్ సగీరా వచ్చినా మనం వావ్ సగీరా వస్తే దీర్ఘం తీయాలి. ఓకే, రెండోది అలీఫ్ మద్ కాదు, అక్కడ తప్పు చేశారు మీరు. జంట, దమ్మాతో మనకు కావాల్సిన జంట అక్షరం ఏమిటి? ఫథాతో మనకు జంట అక్షరం ఏమిటి అలీఫ్ మద్లో? హంజ అలిఫ్ అలీఫ్. యా మద్లో కసరాతో పాటు జంట అక్షరం ఏమిటి? యా యా సుకూన్. యాసుకు దమ్మాలో జంట అక్షరం ఏమిటి? యాసుకున్ యా కసరాకు యా సుకూన్, ఇది జంట. దమ్మాకు ఏది జంట? ఇక్కడ ఇక్కడ చూడండి, వావ్ వావ్ సుకూన్. ఓకేనా? ఇక్కడ వావ్ ఓకే సార్. సగీరా వస్తే మీరు దీర్ఘం తీయవచ్చు, వావ్ సుకూన్ వచ్చినా దీర్ఘం తీయవచ్చు. కానీ దమ్మా తర్వాత వావ్ సగీరా లేదు, వావ్ సుకూన్ కూడా లేదు, అందుకని ఇక్కడ దీర్ఘం తీయటము లేదు. ఇంకొకసారి చదవండి దీన్ని, బాగా చదివారు మీరు. దాల్ ఫతా అలిఫ్ దా వావ్ దమ్మ వావ్ సకీర ఊ దా దమ్మ దు దావుదు. వెరీ గుడ్. నెక్స్ట్ అబ్దుల్ అజీం భాయ్. जी सर। दाल फथा अलिफ सगीरा दा, लाम कसरा ली दाली, काफ फथा का दालिका। వెరీ గుడ్. మహేష్ గారు. మూడో లైన్లో రెండో పదం చదవండి మహేష్ గారు. మహమ్మద్ ఖాన్ సాబ్. మ్యూటిన్ సార్. ఓకే. రా ఫతా రా, దో దొమ్మ దు, వావ్ సుకున్ రెండు కలిపి చెప్పాలి. దో దమ్మ వావ్ సుకూన్ దూ. దో దొమ్మ వావ్ సుకున్ దు, రదు. వెరీ గుడ్. ఏ ఏ విషయం ఇది? దీర్ఘం ఈ దీర్ఘం పేరు ఏమిటి? వావ్ మద్ సార్. వావ్ మద్. దమ్మ తర్వాత వావ్ సుకూన్, ఇది జంట, అందుకని వావ్ మద్ అని చక్కగా చెప్పారు మీరు. ఓకే, నెక్స్ట్ మహమూద్ ఖాన్ సాబ్. మీమ్ ఫతా అలిఫ్ సగిరా మా లామ్ కసరా లి క్యాఫ్ కసరా కి మాలికి. వెరీ గుడ్. నెక్స్ట్ మూసా భాయ్. చెప్పండి. కౌఫ్ ఫతా
తో ఫతా తో రైన్ ఫతా అలిఫ్ సగీరా వెరీ గుడ్. దీర్ఘం పేరు ఏమిటి? ఇది అలిఫ్ సగీరా సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. రబ్బానీ భాయ్. హంజా ఫతా అలీఫ్ సగీరా. ఇది హంజా కనబడుతుందా నేను ఏది చూపిస్తున్నాను? సార్. ఇంకొకసారి చూడండి. మొదటి అక్షరం మీరు పేరు తప్పు చెప్పారు. హంజా ఫతా అలీఫ్. హంజా అంటే ఇలా కనెక్టెడ్ కాదు, ఆయిన్ ఇది. ఐన్ ఓకే. ఐన్ ఫతా అలీఫ్ దాల్ ఖసరతైన్. దిన్, ఆదిన్. ఆదిన్. ఐన్ శబ్దం మంచిగా రావాలి. ఆదిన్. ఆదిన్. వెరీ గుడ్. ఏ దీర్ఘం ఇది? దీని పేరు ఏమిటి? మద్ సార్ ఇది. అలీఫ్ మద్దా, యా మద్దా, వావ్ మద్దా? యా మద్. ఫథాతో అలీఫ్ వస్తే అలీఫ్ పేరు అలీఫ్ ఉండటం వల్ల అలీఫ్ మద్ అనబడుతుంది. కస్రాతో యా వస్తే యా మద్ అనబడుతుంది. దమ్మాతో వావ్ వస్తే వావ్ మద్. ఇక్కడ అలీఫ్ అనేది దీని పేరు నిర్ణయిస్తుంది అనమాట. అలీఫ్ మద్ ఇది. ఎస్ సార్, అలీఫ్. ఓకే, మీరు చదవండి అమ్మా. వా కసర యా సుకున్ ఫీ హా కసర హి ఫీహి. దీర్ఘం పేరు ఏమిటి? యా సుకున్ యా మద్. అలీఫ్ మద్, యా మద్. యా మద్, వావ్ మద్. ఇది యా మద్. ఓకే, యా. అబ్దుల్ అజీం భాయ్. ఆఫ్ ఫథా అలిఫ్ ఆ, లాం ఫథా లా ఆలా. ఇక్కడ మద్దల్ అస్లీ సార్, అలిఫ్ మద్. అలీఫ్ మద్, మద్దల్ అస్లీ. చక్కగా చెప్పారు. నెక్స్ట్ మహేష్ గారు. కాఫ్ ఫతా అలిఫ్ కా. నూన్ ఫతా నా. కానా. దీర్ఘం పేరు కరెక్ట్గా చదివారు మీరు. అలిఫ్ మద్ సార్. అలీఫ్ మద్. మరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే మద్దల్ అస్లీ. మద్ అస్లీ. ఓకే, Yes. మహమూద్ ఖాన్ సాబ్. మీమ్ ఫతా అలీఫ్ మా లాం ఫతా లా మాలా. లాం ఫతతేన్ లం. లాం లాం ఫత్రతేన్ లం మాలన్. ఓకే, దీర్ఘం పేరు అలిఫ్ మద్ సార్. ఓకే, మద్దల్ అస్లీ, అలీఫ్ మద్. మూసా భాయ్. ఇక్కడ చదవండి సార్. చదవండి మూసా భాయ్. నూన్ ఫతా అలిఫ్ నా రా ఫతీన్ అలిఫ్ నా ఇక్కడ అలీఫ్ అనేది డిఫాల్ట్ ఫతతేన్తో వస్తుంది, దీన్ని పట్టించుకోవద్దు. రా ఫతతేన్ రన్. రా ఫతీన్ రన్ నా రన్. ఏ దీర్ఘం ఉంది ఇక్కడ? అలిఫ్ మద్. అలీఫ్ మద్. మరీ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మద్దల్ బదల మద్దల్ అస్లీ. మద్దల్ అస్లీ సార్. మద్దల్ మద్దల్ అస్లీ. అస్లీ. ఓకే, మీరు చదవండి అమ్మా. యా ఫతా యా రా ఫతా రా హా దమ్మ వావ్ సకీరా హు యా రహు. ఓకే, దీర్ఘం పేరు ఏమిటి? వావ్ సకీరా. ఎక్సలెంట్ చిన్న అమ్మా. వావ్ సకీరా. చిన్న వావ్ వచ్చింది కాబట్టి వావ్ సగీరా. ఓకే, అబ్దుల్ అజీం భాయ్ మీరు స్పెల్లింగ్ తీయకుండా డైరెక్ట్గా చదివి దీర్ఘం పేరు చెప్పండి. హాసిదిన్ అలిఫ్ మద్ మద్దల్ అస్లీ. ఓకే, మహేష్ గారు సేమ్ ప్యాటర్న్.
1 మినిట్ సార్. సార్ కొంచెం పైకి చేస్తారు సార్ ఓకే ఓకే కనబడుతుంది. ఈ ఈ ఈ సరే వర్డ్ సార్. ఇప్పుడు కనబడుతుంది కదా. ఓకే సార్. మీ కర్సర్ ఓకే ఇదే సార్. ఓకే ఓకే. మీకు కష్టమైతే స్పెల్లింగ్ తీయండి, నో ప్రాబ్లం. హా ఫతా హా ఫతా అలిఫ్ హా ఫా కస్రా ఫీ జా దమ్మతేన్ జున్. జా దమ్మతేన్ దున్ తున్ హాఫిదున్. వెరీ గుడ్. ఏ దీర్ఘం ఉంది? అలిఫ్ మద్ సార్ ఇది. అలీఫ్ మద్ మదల్ అస్లీ. మధ్యలో అసలు. ఓకే నెక్స్ట్ మహమూద్ ఖాన్ సాబ్. दा फता अलिफ दा फा कसरा फी का कसरतिन किन का कसरतिन किन दा किन दा फिकिन ఓకే, ఏ మద్ ఉంది ఇక్కడ? మదల్ అస్లీ ఉంది. మద్దల్ అస్లీ అలీఫ్ మద్. ఇది కా కాదు, కాఫ్. ఇది పేరు కరెక్ట్గా చెప్పాలి, కాఫ్. చదవటం బాగానే చదివారు, పేరు చెప్పడంలో తప్పు చేశారు. काफ कसरतिन किन दा కాఫ్ फिकिन కస్రతేన్ కిన్. काफ कसरतिन किन దా दा ఫికిన్. फिकिन ఓకే నెక్స్ట్ రబానీ గారు. ఆ, షాహిదీన్ ఓకే అలీఫ్ మద్ సార్. అలీఫ్ మద్ మద్దల్ అస్లీ. మదల్ అస్లీ. ఓకే మూసాబాయ్. ఓకే మీరు చదవండి అమ్మా. ఓకే మూసాబాయ్ సార్ చదవండి. ఆబిదున్ సార్. ఆ, ఆబిదున్ ఓకే పేరు? ఈ మద్దల్ బదల్ సార్ ఇది. ఐన్, ఇది హంజా ఉంటే మద్దల్ బదల్ అయ్యేది. సారీ సారీ సార్. మద్దల్ అస్లీ సార్ ఇది. మద్దల్ అస్లీ అలీఫ్ మద్. మద్దల్ అస్లీ అలిఫ్. ఓకే మీరు చదవండి అమ్మా, ఇది ఒకటి లాస్ట్. గాసికిన్ ఓకే అలీఫ్ మద్ ఇంకో పేరు? మద మద్దల్ అస్లీ. మద్రాస్లీ. ఓకే మరి ఇక్కడితో ఆపుదాం, ఇక్కడ అజాన్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ మీరు వీలుంటే గురువారం కానీ లేదా తర్వాత వచ్చే శనివారం ఆదివారాల్లో ఒకసారి మళ్ళీ పెట్టుకుందాం. ఓకే సార్. ఈ రివిజన్తో పాటు మీకు లాభం కలగాలి అంటే పేర్లు రాసుకోవాలి. 1-10 సార్లు మీరు పేరు రాసుకుని పేరు మాత్రం కరెక్ట్గా మీరు జ్ఞాపకం చేసుకుంటే మీరు చక్కగా ముందుకెళ్ళగలరు. తర్వాత వచ్చే పాఠాల్లో అది మీకు బాగా పనికొస్తుంది. సార్ ఈ డాక్యుమెంట్ మీ ఇది ఏదైతే చెప్తున్నారో అది తెలుగులో ఉన్నది, కొంచెం షేర్ చేస్తారా ఇది గ్రూప్ నేను లో? పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను. ఓకే సార్. ఓకే ఓకే మరి ఇంతటితో ఆపుదాము. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నష్హదు అన్ లా ఇలాహ ఇల్లా నస్తగ్ఫిరుక ఇల్లా అంత నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुहू। जज़ाकल्लाह खैर।